హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాజిద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేంటంటే మనకు క్యాన్వాలో టెంప్లెట్ ఎలా డిజైన్ చేయాలి అనేది అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ టెంప్లెట్ ఎలా చేయాలి అంటే మన యూట్యూబ్ థంబ్నెయిల్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావచ్చు, ఏదైనా కూడా మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏదో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు గూగుల్లో మనం క్యాన్వా అని టైప్ చేసి సెర్చ్ చేసామంటే ఇలా వస్తుంది అనమాట. మనము దీని మీద క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా మనకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు లాగిన్ అని కనిపిస్తుంది, సైన్ అప్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కంటిన్యూ విత్ గూగుల్ అని చూపిస్తుంది. అలాగే ఇంకోటి కంటిన్యూ అనదర్ వే అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్ అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను కంటిన్యూ విత్ గూగుల్ కొట్టంగానే నాకు గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది. నేనైతే వేరే అకౌంట్తో అయితే లాగిన్ అవుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నా పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సైన్ ఇన్ టు క్యాన్వా అని వచ్చింది కదా, నా మెయిల్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు తీసేసుకుంటుంది అనమాట. అది తీసేసుకొని ఇక్కడ చూడండి మనకైతే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇందాక మనకు మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సైన్ ఇన్ కానీ లాగిన్ కానీ చూపించింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనకు అవన్నీ ఏం చూపించదు. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది కదా, దీని మీద అయితే ముందు మీరు క్లిక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను, మన టెంప్లెట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం జస్ట్ క్రియేట్ ఏ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. చూడండి, డాక్యుమెంట్ అని చూపిస్తుంది, వైట్ బోర్డు, యూట్యూబ్ థంబ్నెయిల్, వీడియోస్, లోగోస్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఒకటైతే చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అంటే దాని సైజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వచ్చి 1080 x 1080 పిక్సెల్, ఇలా మనకు ప్రెజెంటేషన్ 16:9 ఇలా చూపిస్తుంది అనమాట. ఇలా చూపించినప్పుడు సపోజ్ నేనైతే ఇది ప్రెజెంటేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేయగానే నాకైతే ఎంటీ షీట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని చూపిస్తున్నాయి, టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే కొన్ని టెంప్లెట్స్ నార్మల్గా ఉన్నాయి, కొన్ని టెంప్లెట్స్ అనేది ఇక్కడ చూడండి దీని మీద ప్రో అని కనిపిస్తుంది కదా. ప్రో అని కనిపిస్తే మాత్రం మీకైతే అది అయితే వర్క్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు అనంటే మీరు దాంట్లో అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రో టెంప్లెట్స్ అయితే వాడుకునేదానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మనమైతే ఆ టెంప్లెట్స్ అయితే వాడలేమన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఫ్రీగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్రీ అనమాట, యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చిన్నది చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఒకదాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలన్నా కూడా ఈ మొత్తం సైట్లోకి వెళ్ళేసేసి ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మొత్తం మీరు చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఒక్కటైతే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఒకదాని మీద అయితే నేను క్లిక్ చేస్తాను. ఏదైనా క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు నేనైతే దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడైతే ఓపెన్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనము ఏ సైజ్ అయితే ఓపెన్ చేస్తామో అదే సైజ్ టెంప్లెట్స్ అయితే పక్కన కనిపిస్తుంటాయి మీకు. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడైతే ఒకటైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ దీని మీద పెట్టగానే ఇది సెలెక్ట్ అయింది, ఇక్కడ పెట్టగానే దీని మీద సెలెక్ట్ అయింది. ఈ బిజినెస్ మీద పెడితే బిజినెస్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కింద ఏదో లింక్ ఒకటి ఉంది, ఆ లింక్ మీద పెడితే లింక్ క్లిక్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది అలా మనకు టోటల్ దీని మీద క్లిక్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకు ప్రతిదీ కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు డబల్ క్లిక్ కనుక ఇచ్చాను అనుకోండి, మనకి ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరైతే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకైతే నార్మల్గా మనకు రైటింగ్ ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు కదా. ఒక్కసారి నేను ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అని చూపిస్తుంది, టెక్స్ట్ కలర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి బోల్డ్, ఇటాలిక్, తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఫాంట్, ఇవన్నీ వచ్చేసాయి దీని మీద. ఓకేనా? ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి నేనైతే ప్రాజెక్ట్లో అయితే ఒకటైతే టైప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం టైప్ చేసిన వెంటనే ఇదేంటంటే ఆ సైజ్ ప్రకారం అయితే పెద్దది అయిపోయింది, చూసేదానికి ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ అయ్యి ఉంది కదా, సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీకు కర్సర్ పెడితే మధ్యలోకి యారో కనిపిస్తుంది కదా,
యారోని పట్టుకొని కనుక మీరు డ్రాగ్ చేస్తే మీకు అదైతే పెద్దదవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే పెద్దదవుతుంది. సపోజ్ ఇప్పుడు లేదు అనుకుంటే మనం అదే సైజ్ ఉంచి సైజ్ అయితే తగ్గించవచ్చు, ఫాంట్ సైజ్ అయితే తగ్గించవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది మొత్తం క్లిక్ చేస్తున్నా. ఓకేనా, మొత్తం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ ఇది. ఓకేనా, ఇక్కడ మనకు మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఈ 123 ఉందన్నమాట ఫాంట్ సైజు. మనం ఏం చేయాలంటే ఈ మైనస్ సింబల్ ఉంది కదా, మైనస్ మీద కనుక క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకు సైజ్ అయితే తగ్గుతుంది. చూడండి, నేను దాని మీద క్లిక్ చేస్తుంటే మనకు సైజ్ అయితే తగ్గుతుంది. లేదు అనుకుంటే ఈ ఫాంట్లోకి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసి మన సైజ్ కావాల్సిన సైజ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 48 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు చిన్న లెటర్స్ వచ్చేసాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు అనుకోవాలంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి సైడ్కి అయితే అనొచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది అర్థమైంది కదా, మనకి ఎక్కడ కావాలంటే ఇప్పుడు పైకి కావాలి పైకి పెట్టుకున్నాం, కిందకి కావాలంటే కింద ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మనం మూవ్ చేయొచ్చు. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఈ రైటింగ్ మనం కార్నర్లో పెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఒకటి యారో కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని మీద కనుక క్లిక్ చేసి మీరు కనుక మౌస్తో కనుక డ్రాగ్ చేస్తుంటే ఇది చూడండి ఎలా అవుతుందో. మీకైతే సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారు మీరు. ఓకేనా, ఇలా పెట్టుకున్నారు. ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇప్పుడు బిజినెస్ ఉంది. బిజినెస్లో నేను వేరేది రావాలనుకుంటున్నా. కావాలన్నప్పుడు మనం ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సింది టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇది ఉంది, లేదు మనకి ఇది బిజినెస్ అనేది అవసరం లేదనుకో, దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కనుక కొట్టామంటే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ దీన్ని కూడా మనం ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదనుకున్నవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇలానే ఉన్నాయి, ఇప్పుడు డిలీట్ చేసేసా కదా. ఓకే, ఇవి మనకి కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిజైన్ తీసేసా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఓన్గా లెటర్స్ ఏదైనా యాడ్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాము? అప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో టీ అనే సింబల్ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యాడ్ ఏ హెడ్డింగ్ వచ్చింది, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ వచ్చింది, ఇట్లా కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కింద డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి, డిజైన్గా ఉన్నాయి. ఇవేంటంటే వీటిల్లో కూడా ఏంటంటే ప్రో అని కనిపించేది మాత్రం మీరు వాడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రో అనేది ఏంటంటే మీకు అప్గ్రేడ్ అయితేనే వస్తుందని చెప్పాను కదా, అదే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా ఉన్నవైతే మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యాడ్ ఏ హెడ్డింగ్ ఉందా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసాగానే ఆటోమేటిక్గా మనకు ఇక్కడైతే వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్లోనే ఉంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను దీంట్లో వేరే మ్యాటర్ అయితే టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే మ్యాటర్ అయితే సెలెక్ట్ చేశాను కదా, దీన్ని మనం ఎలా కావాలంటే అలాగైతే వాడుకోవచ్చు. ఇలానే ఉంచుకోవడమా, లేకపోతే దాన్ని ఎట్లన్నా మనకు కావాల్సినట్టు రొటేట్ చేసుకోవడమా, అలాగైతే చేయొచ్చు. సపోజ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, దీనికి ఏంటంటే కలర్ మార్చాలనుకోండి. సపోజ్ కలర్ మార్చాలి, ఈ కలర్ మీకు నచ్చలేదు, కొంచెం పక్కకు తీసుకొద్దాం. ఇప్పుడు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే మీరేం చేయాలంటే ఇప్పుడు దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే సెలెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కంట్రోల్ ఏ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది, మీకు తెలుసు కదా. కంట్రోల్ ఏ ఇచ్చాను, మొత్తం సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మనం కలర్ చేంజ్ చేయాలి, దానికి ఇంకేం చేయట్లేదు. ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు కలర్ ఉందా, టెక్స్ట్ కలర్ అని కనిపిస్తుందా, ఏ అని సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే డిస్ప్లేలోకి వచ్చాయి. ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్ కావాలన్నా వేరే ఏ కలర్ అయినా కావచ్చు. ఇప్పుడు నేనైతే దీన్నైతే ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కనుక వచ్చింది అనుకోండి, మీరు చేంజ్ అవ్వాలి కనుక కొడితే మొత్తం మారిపోతాయి. ఇక్కడ ఉంది కదా, దీని మీదనే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది ఆ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఒకసారి కావాలంటే చూసుకోండి. ఓకేనా, సరే ఇలా చేశారు, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇలా పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేస్తాను, నాకు అవసరం లేదు అది. ఓకే, ఇది అయిపోయింది కదా. సరే, ఇది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు కింద మనకు కనిపిస్తున్నాయా, వీటిల్లో మనకి ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, మనం ఇంకేదన్నా పెట్టాలి అనుకున్నప్పుడు సపోజ్ నేను ఇది పెట్టాలనుకున్నాను అనుకోండి, దీన్ని క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇక్కడైతే వచ్చేసింది. ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని పొజిషన్ అయితే మారుద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉన్నాయి కదా. సరే, దీన్ని నేను కొంచెం పైకి తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి, పైకి తీసుకెళ్ళాను. ఇక్కడ ఏంటంటే దీన్ని కొంచెం పొజిషన్ అయితే మారుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీఆర్ అనేది ఒకటి, హైరింగ్ అనేది ఒకటి, రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ వీఆర్లో మీకు ఏదైనా కావాలంటే టైప్ చేసుకోవచ్చు, హైరింగ్లో ఏదైనా కావాలంటే టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను వీఆర్లో ఏంటంటే జస్ట్ ఏదో టైప్ చేస్తున్నాను. ఓకేనా, నేను వీఆర్లో టైప్ చేయగానే నాకేమైంది, కొంచెం అయితే స్పేస్ అది ఎక్కువైంది అనమాట.
ఇప్పుడు జస్ట్ దాన్ని తీసేసి నేను కొంచెం సైజ్ తగ్గించుకుంటాను. ఓకేనా, సైజ్ అయితే తగ్గించాను. ఇక్కడ హైడింగ్ అనేది యాక్చువల్గా నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను, దాన్ని డిలీట్ చేసేసాను. ఇక్కడ చూడండి, దీన్ని నేను కిందకి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది, సెలెక్ట్ అయింది కదా. ఇది వద్దు అనుకున్నారనుకోండి, అనుకుంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. మళ్ళీ మనం కంట్రోల్ జెడ్ కనుక కొట్టుకుంటే అదైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఓకే, ఇవైతే ఇలా అయితే మనం అయితే టెంప్లెట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ టెంప్లెట్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్లో ఒకవేళ మనం బయట మన ఇమేజ్ ఏదన్నా తెచ్చి పెట్టాలి అనుకున్నాం అనుకోండి, అది కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, మనకు అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా. ఈ అప్లోడ్స్ మీద క్లిక్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం అప్లోడ్ ఫైల్ మీద కనుక క్లిక్ చేసామంటే మన ఫైల్ ఎక్కడుందో మనల్ని అడుగుతుంది, మనమైతే తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాము. జస్ట్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని ఫైల్ అప్లోడ్ అయితే చేసి పెట్టున్నాను. ఇప్పుడు నేను ఈ లోగో ఒకటి ఉంది, ఆ లోగో మీద క్లిక్ చేశా. లోగో మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ లోగో అనేది వచ్చింది. ఈ లోగో మనకు ఎక్కడ కావాలి అనేది అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇక్కడ మీకు ఒకది సీనరీ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లోగోని తీసుకొని కొంచెం దాంట్లోకి రాగానే ఏమైందంటే ఆటోమేటిక్గా నా లోగో సెట్ అయిపోయింది అక్కడ. చూసారా, మీకు అర్థమైంది కదా అది. ఓకేనా, మీకైతే అర్థమైంది కదా. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను కొంచెం సైజ్ తగ్గించుకొని ఇందులో తీసుకెళ్ళి పెడుతున్నా. ఇలా మనం పెట్టుకోవచ్చు అన్నమాట, మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ మళ్ళీ ఇంకోసారి నేనైతే దీని అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చింది కదా, నేనైతే జస్ట్ ఒక కార్నర్లో పెట్టుకునేది అనుకో, ఎక్కడ ఒక దగ్గర నేను సెట్ చేస్తున్నా. ఇప్పుడు కార్నర్ ఉంది కదా, కార్నర్లో నేను పెట్టుకున్నా. ఓకేనా, లేదంటే మనం ఇంకో దగ్గర ఎక్కడన్నా ఇక్కడ ఓకే, మనకు నచ్చిన దగ్గర పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, ఇదైతే మనమైతే ఇలా అయితే టెంప్లెట్ అయితే చేసుకోవచ్చు. మనకు టెంప్లెట్కి అవసరమైనవి ఏంటి, క్రియేటివ్ డిజైన్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఏదో మన సైజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం ఆ సైజ్ టెంప్లెట్ అయితే వస్తుంది. దాని రిలేటెడ్ టెంప్లెట్స్ అయితే మనకి శాంపిల్ కిందకు అయితే వస్తాయి ఇక్కడ. అవన్నీ మనం దాంట్లో ఏది కావాలంటే అది, ప్రోది అయితే వాడకండి, వేరేదైతే వాడుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం దీన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఇది చేసేసాము, దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఎలా సేవ్ చేయాలి. ఇప్పుడు షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ మీద కనుక క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుందా, ఈ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు PDF స్టాండర్డ్ అని ఉంది. మీకు ఇదే కావాలంటే దీంట్లో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, PDF ప్రింట్, PPTX, JPG, PNG ఇలా వస్తాయన్నమాట. మీరు JPGలో కావాలన్నా చేసుకోవచ్చు, PNGలో కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను JPGలో చేస్తున్నా. దీన్ని JPG మీద క్లిక్ చేశాను. ఇవేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సైజు క్వాలిటీ ఉన్నాయి కదా, మీరైతే దాన్ని అయితే ఏం చేయలేరు. ఎందుకంటే మనం ప్రో తీసుకోలేదు కాబట్టి, మనం అయితే అప్గ్రేడ్ కాలేదు కాబట్టి మనం అయితే ఏం చేయలేము. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద కనుక క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అది ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ యువర్ డౌన్లోడ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ క్లిక్ హియర్. ఒకవేళ డౌన్లోడ్ కనుక స్టార్ట్ కాకపోతే దీని మీద క్లిక్ చేయమని చెప్పి చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది కదా మీకు మనం ఎలా క్యాన్వాలో డిజైన్ చేయాలి అనేది. ఓకే, అది అయిపోయింది కదా. ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. మెనూలోకి వెళ్ళేసి క్రియేట్ డిజైన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ చూడండి, మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉందా, నేను దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మీద నేను క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ సైజ్ అయితే వచ్చింది 1080x1080 పిక్సెల్ కదా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దానికి రిలేటెడే వస్తాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇదొకటి, తర్వాత వచ్చేసి ఇదొకటి, ఇలా దాని రిలేటెడ్ మాత్రమే వస్తాయి. దీంట్లో మనం ఎడిట్ చేసుకొని ఏది కావాలంటే అది, ఇప్పుడు కావాలనుకోండి ఇది తీసేయచ్చు. ఓకేనా, మనం ఏది సెలెక్ట్ చేసుకొని చేస్తే అదైతే వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. ఓకేనా, వెళ్ళిపోయింది. తర్వాత ఇది చూడండి, ఇది తీసే, ఇట్లా మనం ఏదైనా చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు సపరేట్ సైజ్ కావాలి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం దీని మీద 3 లైన్స్ మీద క్రియేట్ డిజైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి. నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ సైజ్ అని కనిపిస్తుందా, కస్టమ్ సైజ్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మీకు విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, పిక్సెల్లో కావాలన్నా, ఇంచెస్లో కావాలన్నా, ఎంఎంలో కావాలన్నా, సెంటీమీటర్ కావాలన్నా, ఇవన్నీ అడుగుతుంది అనమాట. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, మీకు పర్సనల్ అంటే దీంట్లో దొరికే సైజెస్ కాకుండా వేరే సైజ్ ఏదన్నా కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్.
వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఇంకా ఈ ఛానల్లో అయితే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా తీసుకురావాలన్న ప్లాన్లో అయితే ఉన్నాను. అవైతే తప్పకుండా తొందరలో అయితే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?